This conference will now be recorded. సో టుడే మనం చూద్దాం ఎలా మనం కస్టమ్ ప్రైవేట్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ క్రియేట్ చేస్తామని చూద్దాం. అయితే కస్టమ్ ప్రైవేట్ క్లౌడ్లో ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సింది విపిసి అనమాట. సో మనకి మీరు రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు మీకు విపిసి క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా ఉండవు, మోస్ట్లీ ఉండవండి. ఎందుకంటే ఇది ఓన్లీ వన్ టైం, ఒక ప్రాజెక్ట్ స్టార్టింగ్లో మాత్రమే చేస్తాం. మళ్ళీ ఎప్పుడో కానీ చెయ్యం. ఇది ఓన్లీ వన్ టైం యాక్టివిటీ. ఓకే, సో ఒకవేళ వన్ టైం యాక్టివిటీ అయినా కూడా ఎలా చేస్తాం? సో మనకి రిక్వైర్మెంట్ ఏమొస్తుందంటే, మాకు విపిసి కావాలి. ఆ విపిసిలో మాకు సో అండ్ సో నెంబర్ ఆఫ్ సబ్నెట్స్ కావాలి. అందులో కొన్ని ప్రైవేట్ సబ్నెట్స్, కొన్ని పబ్లిక్ సబ్నెట్స్ ఉండాలి. ప్రతి పబ్లిక్ సబ్నెట్లో ఈ పర్టికులర్ సబ్నెట్లో మాకు ఇన్ని ఐపీ అడ్రసెస్ కావాలి. ప్రైవేట్ సబ్నెట్లో మాకు దీస్ మెనీ నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్ వి నీడ్ అన్న చెప్తారనమాట. సో ప్రజెంట్ మనం ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏం క్రియేట్ చేయాలంటే విపిసి క్రియేట్ చేయాలండి. ఫస్ట్ విపిసి క్రియేట్ చేయాలి, రైట్? సో విపిసి క్రియేట్ చేయాలన్నప్పుడు వాళ్ళు చెప్తారు ఈ విపిసిలో మ్యాక్సిమం ఎన్ని ఐపీ అడ్రస్ కావాలి మాకు అని చెప్తారు వాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక 400 సర్వర్స్ కావాలండి, లేదా ఒక 800 లేదా 1000 తీసుకోండి. ఓకే, 1000 ఐపీ అడ్రస్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో 1000 ఐపీ అడ్రస్ కావాలి అంటే మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఓకే, అది చూద్దాం. ఫస్ట్ విపిసి ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ విపిసి క్రియేట్ చేయాలి. మనము ఫస్ట్ విపిసి క్రియేట్ చేయాలి, ఆ తర్వాతే సబ్నెట్స్ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత టేబుల్స్ క్రియేట్ చేయాలి. వన్ బై వన్ చేయాలి. తర్వాత సబ్నెట్స్లో మనకి కావాల్సిన ఎంట్రీస్ యాడ్ చేయాలి. సో ఇవాళ కస్టమ్ విపిసి, ఫస్ట్ విపిసితో స్టార్ట్ చేద్దాం, రైట్? సో గో టు అవర్ వన్ అండి, ఇది క్లోజ్ అయిపోయినట్టుంది. సో విపిసికి మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్లో విపిసి అని టైప్ చేయండి. విపిసి అని సెర్చ్ చేయండి. విపిసి, క్లిక్ ఆన్ విపిసి. సో ప్రెసెంట్ ఇక్కడ క్రియేట్ విపిసి ఉందండి. సో దీన్ని ఇక్కడ బ్లూ బార్ క్లోజ్ చేసేయండి. ప్రెసెంట్ ఒక విపిసి మాత్రమే ఉంది, 3 సబ్నెట్స్ ఉన్నాయి, రౌట్ టేబుల్ ఒకటే ఉంది. సో మీరు ఎప్పుడైనా సరే విపిసి మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పొరపాటున కూడా డిఫాల్ట్ విపిసిని మీరు డిలీట్ చేయకూడదు. అంటే అంతా అయిపోయిన తర్వాత డిలీట్ చేస్తాం కదా, ఆ టైంలో ఈ విపిసిని డిలీట్ చేయకూడదు అనమాట. సో ప్రెసెంట్ ఒక విపిసి క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ క్రియేట్ విపిసి బటన్ ఉంది కదా, క్రియేట్ విపిసి క్లిక్ చేయండి. సో క్రియేట్ విపిసి చేసినప్పుడు మీకు ఈ స్క్రీన్ వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి క్రియేట్ విపిసి ఉంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏ జోన్లో ఉన్నారో చూసుకోవాలి. ముంబైలో ఉన్నాం కదా, ముంబైలోనే క్రియేట్ చేయండి, క్రియేట్ విపిసి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, విపిసి ఓన్లీ, విపిసి అండ్ మోర్ ఉంటాయి. మనం విపిసి ఓన్లీ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ట్యాగ్ నేమ్ ఇది ఆప్షనల్. తర్వాత మీకు బై డిఫాల్ట్ IPv4 తీసుకోండి, సైడర్ మాన్యువల్ ఇన్పుట్, సైడర్ బ్లాక్ అనమాట. మీకు ఎన్ని కావాలి, మీకు విపిసిలో టోటల్ ఎన్ని కావాలి? ఇక్కడ ఎగ్జాంపుల్ 10.0.0.0/24 అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మీకు ఇక్కడ మనం ఆ రోజు చేసాము ఏంటది, ఐపీ అడ్రస్ గైడ్. ఓకే, ఐపీ అడ్రస్ గైడ్లో మీరు ఒకవేళ 10.0.0.24 ఇలా ఇచ్చినప్పుడు ఎన్ని ఐపీ అడ్రస్ క్రియేట్ అవుతాయి చెక్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. మనకి 256 ఐపీ అడ్రస్ క్రియేట్ చేయగలుగుతున్నాం. మనకి 1000 చెప్పారనుకోండి, మనము 1000 చెప్పారు కాబట్టి దీన్ని ఒకసారి 20 చేసి చూద్దాం. 20 చేసినప్పుడు మనకు 4000 క్రియేట్ అవుతున్నాయి కాబట్టి మనకు 4000 అవసరం లేదు. 22 ట్రై చేయండి. సో 22 చేసినప్పుడు మనకు 1024 ఐపీ అడ్రస్ క్రియేట్ అవుతున్నాయండి. ఓకేనా? సో ఇది కాపీ చేసుకోండి, ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి, రైట్? అండ్ ఇక్కడ రేంజ్ చూడండి, ద బ్లాక్ సైజ్ మస్ట్ బి బిట్వీన్ 16 and 28. ఇంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు, ఇంతకంటే తక్కువ ఇవ్వకూడదు అనమాట. ఇస్తే మీకు ఎర్రర్ వస్తుంది. తర్వాత టెనెన్సీ, మీకు నార్మల్గానే మనకి ఈ సర్వర్స్ అనేవి మనకు వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తాయి.
వర్చువల్ మిషన్స్ క్రియేట్ అవుతాయి ఫ్యూచర్లో మనం క్రియేట్ చేసినప్పుడు. సో డిఫాల్ట్, డెడికేటెడ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. డెడికేటెడ్ వెరీ ఎక్స్పెన్సివ్, మీకు ఒక సపరేట్ మిషన్ ఇస్తారు, అది తీసుకోకూడదు, డిఫాల్టే తీసుకోండి. మనకి డెడికేటెడ్ కావాలన్నప్పుడు వాళ్ళు చెప్తారు మనకి, బట్ యాజ్ ఆఫ్ నౌ డిఫాల్ట్ తీసుకోండి. బై డిఫాల్ట్ మోస్ట్లీ డిఫాల్టే ఉంటుంది. దెన్ కమ్ డౌన్, క్లిక్ ఆన్ క్రియేట్ విపిసి. ఓకే, ఇక్కడ ఒకసారి యువర్ విపిసి ఉంది కదా, ఇక్కడ యువర్ విపిసి ఇది క్లిక్ చేయండి. రైట్, ఈ విపిసికి మీరు ఒక పేరు ఇవ్వచ్చు. ఇక్కడ దీని పేరు మనం సపోజ్ ఇది ఫెడెక్స్ ప్రాజెక్ట్ అనుకుందాం, ఫెడెక్స్ ప్రాజెక్ట్ అనుకోండి. సో నేను ఏం చేస్తానంటే ఫెడెక్స్ ప్రాజెక్ట్ విపిసి అని పేరు ఇచ్చేస్తాను, సేమ్. ఓకే, ఇది ఫెడెక్స్ ప్రాజెక్ట్ విపిసి. ఇది మన సెడర్ బ్లాక్ 22. రైట్, ఇది డిఫాల్ట్ విపిసి, మనది డిఫాల్ట్ విపిసి కాదు, మనది ప్రైవేట్ విపిసి, కస్టమ్ విపిసి. రైట్, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, మనకి 2 సబ్మిట్, మనకి ఇక్కడ 2 సబ్మిట్స్ క్రియేట్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్ మనము 2 సబ్మిట్స్ క్రియేట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పొచ్చు మనకి ఇందులో ఒక 200 ఐపీ అడ్రస్ క్రియేట్ చేయండి, ఇందులో ఒక 100 ఐపీ అడ్రస్ కావాలి అని చెప్తారు. ఇందులో 200, ఇందులో 100. ఫస్ట్ మనము ఈ సబ్మిట్ క్రియేట్ చేద్దామండి. ఇది పబ్లిక్ సబ్మిట్ అని వాళ్ళు చెప్తారు మనకి, మనం వాళ్ళకి చెప్పినట్టు చేస్తాం. ఒక పబ్లిక్ సబ్మిట్ క్రియేట్ చేయాలి ఫస్ట్ మనం. ఎస్కేప్, లెఫ్ట్ సైడ్లో సబ్మిట్స్ అని ఉంటుంది చూడండి, లెఫ్ట్ సైడ్లో క్లిక్ ఆన్ సబ్మిట్స్. సో ఇక్కడ ఇవి టచ్ చేయొద్దు, ఇవి పాతవి. క్లిక్ ఆన్ క్రియేట్ సబ్నెట్, సెలెక్ట్ విపిసి. అంటే మీకు ఈ సబ్నెట్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి, మనకి 2 విపిసి ఉన్నాయి కదా. సో మీరు అడుగుతుంది డిఫాల్ట్ విపిసిలో క్రియేట్ చేయాలా లేదా మీ ఫెడెక్స్ ప్రాజెక్ట్ విపిసిలో క్రియేట్ చేయాలా, రెండింటిలో దేంట్లో క్రియేట్ చేయాలి, మనకి ఇది ఫెడెక్స్ ప్రాజెక్ట్లో క్రియేట్ చేయాలి. సెలెక్ట్ ఇట్. తర్వాత సబ్నెట్ పేరు మీరు ఇది నేను పబ్లిక్ సబ్నెట్ అంటాను, పబ్లిక్ సబ్నెట్. ఓకే, ఏ పేరు అని ఇవ్వచ్చు, పబ్లిక్ సబ్నెట్ ఇచ్చాను. సో జోన్, ఏ జోన్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారు, నో ప్రిఫరెన్స్. నేను ఏపీ సౌత్ 1Aలో చేద్దాం అనుకుంటున్నాను, ఓపీ 1 సౌత్ ఏ 1Aలో క్రియేట్ చేశాను. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇక్కడ ఈ జోన్లోనే ఏపీ సౌత్ 1లో చేసాం. తర్వాత మీకు ఎన్ని కావాలి వాళ్ళు చెప్తారు, సబ్నెట్స్లో ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి. ఇది మీ విపిసి సైజ్, ఇది మీ సబ్నెట్ యొక్క ఐపీ అడ్రస్ అనమాట. అంటే దీంట్లో 200 మాత్రమే ఉండాలి, 200. మీరు ఇక్కడే ట్రై చేయొచ్చండి, ఇక్కడ మీరు 22 ఇవ్వగానే ఇక్కడ చూడండి ఏమొస్తుంది, 1000 ఐపీ అడ్రస్ వస్తుంది, 1024 ఐపీ అడ్రస్ వస్తుంది. మనకు ఎన్ని కావాలి, 200 కావాలి. సో ఇక్కడ తగ్గించండి, ఇక్కడ మీరు 24 అన్నారనుకోండి 256 వస్తున్నాయి. ఓకే, 25 ఇస్తే మీకు 128 వస్తున్నాయి, కాబట్టి స్టిక్ విత్ 24, 256 ఎక్స్ట్రా 56 వస్తున్నాయి, నో ప్రాబ్లం. ఓకే, దీంతో క్రియేట్ చేయండి. తర్వాత అంటే ఇప్పుడు మనకి అర్థం ఏంటి, ఈ విపిసిలో ఒక సబ్నెట్ క్రియేట్ అవుతుంది, అందులో 256 ఐపీ అడ్రస్ క్రియేట్ అవుతున్నాయి. అంటే మీరు ఈజీగా 250 ఒక ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తే ప్రతి దానికి ఒక ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు అనమాట. రైట్, ఇది మీ పబ్లిక్ సబ్నెట్. మీకు ఇంకోటి కావాలంటే ఇక్కడ యాడ్ న్యూ సబ్నెట్, ఇంకోటి ఒకేసారి 2 కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇంకోటి కూడా క్రియేట్ చేస్తాను. ఓకే, ఇంకోటి కూడా ఎలా చేశాను చూడండి, యాడ్ న్యూ సబ్నెట్. రైట్, సబ్నెట్ నేమ్ ఇక్కడ నేను ప్రైవేట్ సబ్నెట్, ఇది మనము ఇంకో జోన్లో క్రియేట్ చేద్దాం, 1Bలో చేద్దాం. తర్వాత ఇందులో ఓన్లీ 100 ఐపీ అడ్రస్సే కావాలి అన్నారు అనుకోండి మీరు, ఇది మన విపిసి అండి, ఇక్కడ మార్చాలి మనం. ఇక్కడ 100 అన్నారు కాబట్టి 22 బదులు నేను 26 ఇస్తాను. 26 ఇస్తే 64 ఐపీ అడ్రస్ వస్తున్నాయండి. మనము 25 ఇచ్చి చూద్దాం. 25 ఈజ్ ఫైన్, 128 వస్తున్నాయి. అయితే మీరు ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్, మీరు ఇది ఒకవేళ క్రియేట్ సబ్నెట్ అని క్లిక్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది. చూడండి ఎర్రర్ ఏమొచ్చింది చూడండి, సైడర్ అడ్రస్ ఓవర్లాప్స్ విత్ ఎగ్జిస్టింగ్ సబ్నెట్ సైడర్ అంటుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే ఇది పబ్లిక్ సబ్నెట్ అండి, ఇది మీ పబ్లిక్ సబ్నెట్. తర్వాత మనం ఇంత క్రియేట్ చేసింది ఇది ప్రైవేట్ సబ్నెట్, సారీ ఇక్కడ. ఓకే, ఇది ప్రైవేట్ సబ్నెట్. అయితే ఇష్యూ ఏంటంటే ఓవర్లాప్ ఇష్యూ వస్తుంది. ఓవర్లాప్ ఇష్యూ అంటే ఎలా ఉంటుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్
ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ 22 మనకి ఇప్పుడు 20 మనం 25 తీసుకున్నాం. ఇది పబ్లిక్ సబ్నెట్ 24 తీసుకున్నాం కదా మనం. అప్పుడు 256 IP అడ్రస్ వరకు క్రియేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఫస్ట్ IP అడ్రస్ ఇదనమాట. అంటే మొత్తం 256 IP అడ్రస్ క్రియేట్ అవుతాయి. ఒక ఫస్ట్ IP అడ్రస్ ఇది, లాస్ట్ IP అడ్రస్ వచ్చేసి ఇది వస్తుంది అనమాట. ఎందుకు చూడండి, ఇది ఫస్ట్ IP అడ్రస్ అనమాట. మీరు ఒకవేళ సబ్నెట్ కదా, మనం ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం, పబ్లిక్ సబ్నెట్ గురించి మాట్లాడదాం. ఇది ఫస్ట్ IP అడ్రస్, ఇది సెకండ్ IP అడ్రస్, ఇది థర్డ్ IP అడ్రస్, ఇది ఫోర్త్ IP అడ్రస్. ఇలా మనకి ఎన్ని వస్తాయి? మొత్తం 256 వస్తాయి. సో లాస్ట్ IP అడ్రస్ విల్ బి 255, ఎందుకంటే 0తో స్టార్ట్ అయింది కాబట్టి. ఇది ఫస్ట్ IP అడ్రస్, ఇది లాస్ట్ IP అడ్రస్ 256th IP అడ్రస్. ఇది ఫస్ట్ IP అడ్రస్, ఇది లాస్ట్ IP అడ్రస్. ఎందుకంటే /24 ఇచ్చాం కదా. /24 అంటే ఏంటండి? /24 అంటే 32 - 24, 8 అనమాట. అంటే 2 to the power of 8. 2 to the power of 8 అంటే ఎన్ని వస్తాయి మనకి? మొత్తం 256 IP అడ్రస్ వస్తాయి. అంటే ఇక్కడ 24 అనేది రిజర్వ్ అయిపోయాయి, మిగతావి మనం వాడుకోవచ్చు. అయితే మిగతావి మనం చూస్తే ఇప్పుడు మనం ఒకసారి చూడండి, 8 అన్నప్పుడు మనకి 256 వస్తాయి, రైట్? అందుకని మనకి ప్రతి ఆక్టెట్ చెప్పాను కదా మీకు, ప్రతి ఆక్టెట్ మీకు 255 మ్యాక్సిమం నెంబర్ ఉంటుంది, 256 ఉండదు. ఇది 0 అనమాట, ఇది 0 స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం ఏం చేసాము, మనకి సెకండ్ సబ్నెట్ క్రియేట్ చేసాం. ఎలా చేసాం సెకండ్ సబ్నెట్? చూడండి, ఇది సెకండ్ సబ్నెట్. చూడండి, ఇది ప్రైవేట్ సబ్నెట్ అనమాట. సెకండ్ సబ్నెట్ నేను ఇక్కడ ఈ సైడర్ రేంజ్లోనే నేను డూప్లికేట్ విండో తీసుకొని ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ సబ్నెట్ ఇచ్చినప్పుడు ఎన్ని వస్తున్నాయి? 128 వస్తున్నాయి. కరెక్టే, 128 కావాలి మనకి. మరి 100 చెప్పారు, ఒక 28 ఎక్స్ట్రా ఇస్తున్నాం. ఓకే. అయితే ఇష్యూ ఏంటి? ఓవర్లాప్ ఇష్యూ వస్తుంది. ఓవర్లాప్ ఇష్యూ ఎందుకు వస్తుందంటే, ఇక్కడ కూడా మీకు ఫస్ట్ IP అడ్రస్ ఏమొస్తుందండి? ఇది ఫస్ట్ IP అడ్రస్. అంటే ఇది ప్రైవేట్, ఇది పైదేమో పబ్లిక్ సబ్నెట్ అండి. ఇప్పుడు మనం ప్రైవేట్ సబ్నెట్ గురించి మాట్లాడతాం. ప్రైవేట్, ఇది ఫస్ట్ IP అడ్రస్, ఇక్కడ ఇది లాస్ట్ IP అడ్రస్. ఓకే, లాస్ట్ 128th IP అడ్రస్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఫస్ట్ IP అడ్రస్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఇలా ఉంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఒకే VPCలో సబ్నెట్స్ వేరైనా పర్వాలేదు, కానీ IP అడ్రస్ మాత్రం సేమ్ ఉండకూడదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ VPCలో 256 IP అడ్రస్ ఉన్నాయి, అవి స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్తో. సెకండ్ ప్రైవేట్ IP, ఇంకో సబ్నెట్ ప్రైవేట్ సబ్నెట్, ఇందులో కూడా ఈ నెంబర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రెండు డూప్లికేట్ నెంబర్సే కదా, సేమ్ కదా. ఇది సేమ్, ఇది ఇక్కడ 1 ఇవ్వలేదా? సో చూడండి, ఇవి అన్ని మనకి, అంటే దీంట్లో ఈ 256 IP అడ్రసెస్లో సెకండ్ ప్రైవేట్ IPలో మనకి 128 సేమ్ ఉండబోతున్నాయి, ఒకవేళ అలో చేస్తే కనుక. అంటే ఒకే VPCలో మనకి డూప్లికేట్ IP అడ్రస్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ వేలో చెప్పాలంటే, ఇది ఒక పెద్ద ఫంక్షన్ హాల్ అనుకోండి. ఇది ఒక ఫంక్షన్ హాల్, ఇది వేరే సెక్షన్, ఇది వేరే సెక్షన్. ఓకే, ఇక్కడ చైర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా చైర్స్ ఉన్నాయి. చైర్స్ మనం మామూలుగా రెంట్ తీసుకొస్తాం. సో ప్రతి చైర్కి వాళ్ళు నంబరింగ్ వేస్తారు, రైట్? సో చైర్స్ అన్ని నంబరింగ్ ఉన్నాయి. సో వాళ్ళు నంబరింగ్ వేసేటప్పుడు ఎలా ఉంటుందండి? ప్రతి చైర్కి యూనిక్ నెంబర్ ఇస్తారు కదా. కాబట్టి ఇక్కడ చైర్ 1 2 3 4 ఉంటే ఇక్కడ కూడా 1 2 3 4 వాళ్ళు వేయరు కదా. అలా వేసినప్పుడు
వాళ్ళ కౌంటింగ్ కష్టం అవుతుంది, అవునా కదా? సో ఇక్కడ ఒక ఫంక్షనల్లో అటువైపు సీట్లు ఉన్నాయి, ఇటువైపు సీట్లు ఉన్నాయి అనుకుందాం. కొద్దిసేపు ఈ సెక్షన్ వేరు, ఈ సెక్షన్ వేరు అనుకుందాం. ప్రతి చైర్కి ఎలా అయితే యూనిక్ నెంబర్ ఉంటుందో అట్లాగే ఈ సెక్షన్లో కూడా యూనిక్ చైర్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది ఒక చైర్ అండి, చైర్ ఒక ఐడి ఐపీ ఇచ్చాం, ఇంకొక చైర్ కూడా సేమ్ ఐపీ ఇస్తే సెట్ అవ్వదు, కరెక్ట్ కాదు. యూనిక్ ఉండాలి, యూనిక్ చైర్ నెంబర్స్ ఉండాలి. అట్లాగే ఇక్కడ కూడా ఐపీ అడ్రస్ యూనిక్ ఉండాలి. యూనిక్ ఎలా ఇస్తాం? ఈ ఓవర్లాపింగ్ ఇష్యూ ఎలా సాల్వ్ అవుతుందంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ 24 బిట్స్ ఇచ్చాం కాబట్టి 22/24 అంటే 256 అవుతాయి కాబట్టి దీని తర్వాత వచ్చే నంబర్ ద నెక్స్ట్ ఆఫ్ దీనికి వచ్చే నెక్స్ట్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్, నెక్స్ట్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్ we have to assign 128 new IP addresses. అంటే నేను చెప్తున్నానంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇవి ఉన్నాయి, దీని తర్వాత వచ్చే వాటికి వీటికి అసైన్ చేయాలి, ప్రైవేట్కి ఇవ్వాలి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమో రావచ్చు, దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? దీని నెక్స్ట్ నెంబర్ ఏంటంటే ఈ 255 అయింది కదా, ఇది లాస్ట్ నెంబర్ అనమాట. దీని తర్వాత మనం ఇంకొక నెంబర్ ఇవ్వడానికి 256 ఇవ్వకూడదు, అది వీలు కాదు. ఎందుకంటే నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను ప్రతి ఆక్టెట్ కంటైన్స్ 8 బిట్స్ అని చెప్పా. 8 బిట్స్ అంటే ఏం చెప్పాను నేను? 8 బిట్స్ అంటే 2^8 అన్నాను. 2^8 అంటే ఎంత వస్తుంది? 255 వస్తుంది. అందుకని 255 దాటకూడదు. ఇక్కడ మరి ఏమవుతుంది, నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందంటే ఇది 0 అయిపోతుందండి. ఈ థర్డ్ ఆక్టెంట్ ఉంది కదా, ఇది ఇంక్రీజ్ అయిపోతుంది, 0 నుంచి అది 1 అయిపోతుందండి. ఇలా అవుతుంది అనమాట, ఇలా అవుతుంది. ఓకే, ఈ విధంగా ఇంక్రిమెంట్ అవుతుంది. దీని తర్వాత నెంబర్ ఏమొస్తుంది, దీని మళ్ళీ ఇది 1 అవుతుంది, ఇది 1 ఈ తర్వాత మళ్ళీ ఇది 1 మళ్ళీ ఇలా 1 ఇలా ఎంతవరకు వెళ్తుంది అంటే నేను మనకి 128 కావాలి, బట్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఇది ఎప్పుడైతే 255 అవుతుందో ఇది లాస్ట్ నెంబర్. దీని తర్వాత ఏం జరుగుతుంది, 255 ఏమవుతుందంటే మళ్ళీ 0 అయిపోతుంది, ఈ 1 వచ్చేసి 2 అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది మీరు ఊహించినట్టుగానే ఇది మళ్ళీ 1 అవుతుంది, ఇది మళ్ళీ 2 అవుతుంది, ఇది మళ్ళీ 3 అవుతుంది, ఇలా వెళ్తుంది. అర్థమవుతుంది ఇది మీకు? అర్థమవుతుందా అండి ఇద్దరికి? విన్సెంట్ మీకు? విన్సెంట్ ఉన్నారండి, వినబడుతుందా? విన్సెంట్ ఉన్నారా? విన్సెంట్ మ్యూట్లో ఉన్నారా? ఎన్ ఇష్యూ వంశీ, విన్సెంట్కి ఎన్ ఇష్యూ ఉందా? సార్ తెలియదు, అప్డేట్ కూడా సరే సార్ కంటిన్యూ చేయండి. రైట్. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ ఓవర్లాపింగ్ ఇష్యూ రావాలి అంటే మీరు ఏం చేయలేదు, సింపుల్ అండి, ఏం లేదు, మనము ఇక్కడ ఈ నెక్స్ట్ నెంబర్ ఇవ్వాలి, ఈ సిరీస్ ఇవ్వాలి, ఇక్కడ 1 ఇవ్వాలి, 1. సో ఎలా ఇస్తాను చూడండి, ఇక్కడ ప్రైవేట్ ఐపీ, ఇది ప్రైవేట్ ఐపీ కదా, చూడండి ప్రైవేట్ సబ్నెట్. ఇక్కడ మీరు ఇక్కడ 1 ఇచ్చేస్తారు అంతే, 1 అంతే, సిరీస్ మార్చేస్తున్నారు అంతే. ఓకే, అప్పుడు యూనిక్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు క్రియేట్ సబ్నెట్ అనండి, మీకు ఇష్యూ రాదు. చూడండి, క్రియేటింగ్ సబ్నెట్ 1, సబ్నెట్ 2 రెండు క్రియేట్ అవుతున్నాయి, రెండు కూడా రెడీగా ఉన్నాయి. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ 2 సబ్నెట్స్ అండి. ఓకే, 2 సబ్నెట్స్ క్రియేట్ అయిపోయినాయి. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్ ఏంటి, యాజ్ పర్ దిస్ పిక్చర్, ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఒక VPC క్రియేట్ చేసామో దాంతోపాటు ఒక మెయిన్ రౌట్ టేబుల్ కూడా ఫ్రీగా వచ్చేస్తుంది, క్రియేట్ అవుతుందండి. మనం అబ్జర్వ్ చేద్దాం అది ఫస్ట్. ఇక్కడ మీరు లెఫ్ట్లో చూడండి రౌట్ టేబుల్స్ అని ఉంది, చూడండి రౌట్ టేబుల్స్, ఇది క్లిక్ చేయండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ చూడండి 2 కనబడుతున్నాయి.
ఈ పైదేమో మన ఫెడెక్స్ విపిసి క్రియేట్ చేసినప్పుడు దాంతో పాటు వచ్చింది. ఈ కిందిదేమో డిఫాల్ట్ విపిసి అనమాట. ఈ పైది ఇది మెయిన్ రౌట్ టేబుల్. మీరు ఎలా తెలుసు మెయిన్ అని చూడండి, ఇక్కడ మెయిన్ అన్నప్పుడు ఎస్ అని ఉంది చూడండి, ఎస్. ఓకే, సో దీని పేరు మార్చాలి. దీని పేరు మనం ఏం చేద్దామంటే పబ్లిక్, దీని పేరు ఏదైనా ఇవ్వచ్చండి. నేను పబ్లిక్ రౌట్ టేబుల్ అని ఇస్తున్నాను. పబ్లిక్ రౌట్ టేబుల్ సేవ్. ఓకేనా, మనకి 2 రౌట్ టేబుల్ కావాలి, ఒకటి ఉంది ఇంకోటి కూడా కావాలి, ప్రైవేట్ రౌట్ టేబుల్. ఇంకోటి క్రియేట్ చేద్దాం, క్రియేట్ రౌట్ టేబుల్. చూడండి ఇక్కడ బటన్ క్రియేట్ రౌట్ టేబుల్, దీనికి ప్రైవేట్ రౌట్ టేబుల్ విపిసి ఏది మన విపిసి ఇవ్వాలి. రైట్, అంతే, క్రియేట్ రౌట్ టేబుల్. ఒకసారి మళ్ళీ రౌట్ టేబుల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్రైవేట్ పబ్లిక్ రెండు వచ్చేసాయి. రైట్, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మరి మనం ఏం చేద్దామంటే మరి ఈ ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఎంట్రీస్ కూడా యాడ్ చేయాలి కదా వీటికి. ఇప్పుడు తర్వాత చేద్దాం. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్కి పబ్లిక్ రౌట్ టేబుల్కి అటాచ్ చేద్దాం, ప్రైవేట్ సబ్నెట్కి ప్రైవేట్ రౌట్ టేబుల్ అటాచ్ చేసేద్దాం. ఒక పని అయిపోతుంది, అసోసియేషన్. సో ఎలా చేస్తామంటే చూడండి, మీకు ఇక్కడ రౌట్ టేబుల్లో ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, సబ్నెట్ అసోసియేషన్స్ అని ఉంది చూడండి. ఏం సెలెక్ట్ చేసాం, ఇక్కడ పబ్లిక్ రౌట్ టేబుల్ సెలెక్ట్ చేసాం. ఏది ప్రైవేట్ రౌట్ టేబుల్, పబ్లిక్ రౌట్ టేబుల్. నేను పబ్లిక్ రౌట్ టేబుల్ సెలెక్ట్ చేసేసాను. ఇక్కడ నేను సబ్నెట్ అసోసియేషన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం లేదు, నో సబ్నెట్ అసోసియేషన్స్. ఇక్కడ ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పబ్లిక్ రౌట్ టేబుల్కి ఓకే, మీరు పబ్లిక్ సబ్నెట్ అసోసియేట్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలి. రెండు ఉన్నాయి, సబ్నెట్స్ రెండు ఉన్నాయి. మరి ఏ సబ్నెట్ కావాలి, పబ్లిక్ సబ్నెట్, ఇది సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అసోసియేషన్. ఓకే, సేవ్ అసోసియేషన్. రైట్, నెక్స్ట్ ఇది ప్రైవేట్ రౌట్ టేబుల్ కదా, ఇది అన్చెక్ చేసి దీన్ని చెక్ చేయండి. ఇప్పుడు సబ్నెట్ అసోసియేషన్స్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు, ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్, ఈ సైడ్ ప్రైవేట్ సబ్నెట్. రైట్, ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ మీరు సబ్నెట్ అసోసియేషన్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది ప్రైవేట్ సబ్నెట్కి ప్రైవేట్ రౌట్ టేబుల్కి ప్రైవేట్ సబ్నెట్ అసోసియేట్ అయింది. తర్వాత పబ్లిక్ రౌట్ టేబుల్కి పబ్లిక్ సబ్నెట్ ఉంది. రైట్, ఇలా అసోసియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంటర్నెట్ గేట్వే కావాలి. ఇప్పుడు ఇందులో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయబోతున్నాను. అది క్రియేట్ చేసే ముందు ఈ సబ్నెట్లో నాకు ఇంటర్నెట్ గేట్వే కావాలి. వంశీ ఉన్నారా? ఓకే, సమ్ ఇష్యూ వస్తున్నట్టు మనకి మన విన్సెంట్కి. యా, ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ పబ్లిక్ సబ్నెట్ ఉంది, పబ్లిక్ సబ్నెట్లో ఇందులోపల నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. ఇందులో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయబోతున్నాను. ఇప్పుడు అది ఈ పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఎలా చేస్తాను. ఇప్పుడు ఇంకొకటి డూప్లికేట్ తీసుకోండి. ఇక్కడ EC2 అని టైప్ చేయండి, EC2. ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం క్లిక్ ఆన్ ఇన్స్టెన్స్. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇక్కడ మనము ఒక విండోస్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. విండోస్ T2 మైక్రో, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. కానీ ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్లో మాత్రమే, ఇక్కడే మీరు అబ్జర్వ్ చేయండి. మనకి రియల్ టైంలో ఇట్లా డిఫాల్ట్ తీసుకోమండి, మన ఓన్ VPC తీసుకున్నాం. చూడండి, మన ఓన్ VPC ఫెడెక్స్ ప్రోడక్ట్ VPC అని వచ్చింది కదా, ఇక్కడ మనదే సెలెక్ట్ చేసుకుంటాం. డిఫాల్ట్ ఎప్పుడు చెయ్యం. ఓకే, ఇలా ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది మన రేంజ్ ఇచ్చాం /22. ఇది తీసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మన సబ్నెట్స్ ఉన్నాయి చూడండి, రెండు ఉన్నాయి, ప్రైవేట్ ఉంది, పబ్లిక్ ఉంది, రెండు ఉన్నాయి. మనకు పబ్లిక్ సబ్నెట్ తీసుకుందాం. అయితే అక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ ఇవ్వాలి కదా మనము మన ఇన్స్టెన్స్కి. ఇక్కడ డిజేబుల్ ఉంది, మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మనకి నిజంగానే మనకి పబ్లిక్ సబ్నెట్లో ఒక 100
100 ఇన్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి, 100 ఇన్స్టెన్సెస్కి మీరు పబ్లిక్ ఐపీ ఇవ్వాలనుకోండి, ప్రతిసారి మీరు ఇక్కడ వెళ్ళి ఎనేబుల్ అనలేం కాదా. సో అందుకని మనము ఒకవేళ మీరు ఇది డిఫాల్ట్ తీసుకోండి, డిఫాల్ట్ తీసుకోగానే చూడండి ఇక్కడ ఎనేబుల్ వచ్చేసింది. కానీ అదే మనము మన ఓన్ ప్రైవేట్ కస్టమ్ ఎంపీసీ తీసుకొని మనము పబ్లిక్ సబ్నెట్ తీసుకుంటే డిజేబుల్ వస్తుంది. ప్రైవేట్ సబ్నెట్కి డిజేబుల్ ఉంటే పర్వాలేదు, ఎందుకంటే మీకు తెలుసు కదా, మనకి ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్సెస్కి పబ్లిక్ ఐపీ ఉండదు, కానీ పబ్లిక్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్సెస్కి పబ్లిక్ ఐపీ ఇవ్వాలి, కానీ ఇక్కడ డిజేబుల్ ఉంది. సో మీరు మీరు పబ్లిక్ ఇలా సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఎనేబుల్ రావాలి అంటే ఏం చేయాలి అంటే, మీరు మన పబ్లిక్ సబ్నెట్కి వెళ్ళండి, సబ్నెట్స్లోకి వెళ్ళి మన పబ్లిక్ సబ్నెట్ ఇక్కడ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని గో టు యాక్షన్స్ అండి, గో టు యాక్షన్స్. ఇక్కడ ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్, ఇది క్లిక్ చేయండి. ఓకేనా, ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఆటో అసైన్ ఐపీ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఉంది కదా, ఎనేబుల్ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ ఫర్ అడ్రస్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. సేవ్ చేసేయండి. సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెళ్ళి ఈ పేజ్ని మనము రిఫ్రెష్ చేద్దాం. విండోస్, కీప్యాడ్ 3, ఎడిట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది ప్రైవేట్కి డిజేబుల్ ఉందండి, ఓకే. బట్ పబ్లిక్ తీసుకోగానే అది ఎనేబుల్ అవ్వాలి. చూడండి, ఎనేబుల్ అయిపోయింది, ఇంతకుముందు ఎనేబుల్ అవ్వలేదు. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ ఆప్షన్, ఇది ఇంటర్వ్యూలో అడగొచ్చు. ఓకేనా, ఊరికి వాళ్ళకి గుర్తుంటే అడుగుతారు. రైట్, వెరీ మైనర్ థింగ్. రైట్, దెన్ నెక్స్ట్ ఏం చేద్దాం, దట్స్ ఆల్. లాంచ్ ఇన్స్టెన్స్. టూ మినిట్స్ వెయిట్ చేద్దామండి. సో విండోస్ కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. యా, ఇట్ ఈస్ స్టార్టింగ్. బట్ అది మనకి ఇప్పుడు చూడండి, ఇది ఏమంటానంటే ఇది వెబ్ అప్లికేషన్ అండి, వెబ్ అప్లికేషన్. ఇది పబ్లిక్ సబ్నెట్లో ఉండాలి. సెలెక్ట్. ఇప్పుడు మీరు ట్రై చేయండి ఇది కనెక్ట్ అవ్వడానికి. కనెక్ట్ ఆర్టీపీ క్లయింట్, డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్. ఇది డౌన్లోడ్ చేసేద్దాం. గెట్ పాస్వర్డ్, అప్లోడ్ కీ, ప్రైవేట్ కీ, ఓపెన్, డీక్రిప్ట్ పాస్వర్డ్. పాస్వర్డ్ తీసుకున్నాం, కాపీ చేసాము. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇందాక డౌన్లోడ్ చేసాం కదా ఈ పబ్లిక్కి, ఆర్టీపీ ఫైల్, ఇది ఓపెన్ చేయండి. మీరు కనెక్ట్ అవ్వలేరు. చూడండి, కనెక్ట్ అన్నాను, మీరు కనెక్ట్ అవ్వలేరు, ఎందుకంటే మనము ఇంటర్నెట్ గేట్వే అనేది ఇంకా యాడ్ చేయలేదు. పబ్లిక్ సబ్నెట్కి ఇంటర్నెట్ గేట్వే అనేది యాడ్ చేయలేదు మనం, అందువల్ల అలా అవుతుంది. అది చూడండి, కనెక్ట్ అవ్వట్లేదు, అంటే దీనికి ఇంటర్నెట్ గేట్వే ఉండాల్సిందే. ఇంటర్నెట్ గేట్వే ఎలా ఇస్తాం, మనం వీపీసీలోకి వెళ్ళాలి. వీపీసీలోకి వెళ్ళి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే చూడండి, ఇది తీసుకోండి. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే, ఇది ఎందుకు ఓపెన్ అవుతుంది, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, క్లిక్ ఆన్ దట్. మై ఇంటర్నెట్ గేట్వే, దీనికి ఏదైనా పేరు ఇవ్వండి. నేను ఫెడెక్స్, ఓకే, ఇంటర్నెట్ గేట్వే ఇచ్చేసాను. రైట్, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే క్లిక్ చేయండి. ద ఫాలోయింగ్ ఇంటర్నెట్ గేట్వే వాస్ క్రియేటెడ్
అటాచ్ టు విపిసి మీరు ఇక్కడైనా చేయొచ్చు, లేదా ఇది క్లోజ్ చేసేయండి. ఒకసారి ఇంటర్నెట్ గేట్వే మళ్ళీ క్లిక్ చేయండి. ఇది డిటాచ్ చేయదు చూడండి, డిటాచ్. దీని పేరేంటి? ఫెడెక్స్ ఇంటర్నెట్ గేట్వే. ఇదేమో డిఫాల్ట్ విపిసి కనెక్ట్ అయ్యి ఉందండి. ఇది ఇంకా కనెక్ట్ అవ్వలేదు, డిటాచ్ అయ్యి ఉంది. మీరు కనెక్ట్ చేయాలి. ఇది సెలెక్ట్ చేసుకోండి. గో టు యాక్షన్స్, అటాచ్ టు విపిసి సెలెక్ట్ చేసుకోవాలి. అటాచ్ టు విపిసి, మన విపిసి ఏంటి? ఫెడెక్స్ ప్రోడక్ట్ ఉంది కదా, దీనికి సెలెక్ట్ చేసుకోండి. అటాచ్ ఇంటర్నెట్ గేట్వే. సో మీకు ఇంటర్నెట్ గేట్వే అటాచ్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ చూద్దాం. చూడండి, అటాచ్ అయిపోయింది. బట్ అటాచ్ అయినంత మాత్రాన సరిపోదు. మనం ఏం చేయాలి నెక్స్ట్? ఈ పబ్లిక్ సబ్నెట్ అసోసియేట్ అయిన రౌట్ టేబుల్ ఉంటుంది, పబ్లిక్ రౌట్ టేబుల్లో మనం ఇంటర్నెట్ గేట్వేని యాడ్ చేయాలి. అప్పుడే మనము ఇందులో రన్ అవుతున్న సర్వర్ కనెక్ట్ అవ్వగలం. ఓకే, చూడండి మనం ఎలా యాడ్ చేస్తాం. రౌట్ టేబుల్ కదా, సెలెక్ట్ రౌట్ టేబుల్. మన పబ్లిక్ రౌట్ టేబుల్ కదా, పబ్లిక్ రౌట్ టేబుల్. తర్వాత ఇక్కడ రౌట్స్ అని చూడండి, సెకండ్ ట్యాబ్ రౌట్స్, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బై డిఫాల్ట్ ఇది ఉంటుందండి. ఇది మన విపిసి లోకల్, ఇది బై డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, ఎలా అయితే ఇక్కడ మనం ముందు నుంచి చూస్తున్నామో ఆ డిఫాల్ట్ ఎంట్రీ ఎలాగో ఉంటుంది ఫస్ట్ నుంచి. అది మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇంటర్నెట్ గేట్వే మొత్తం యాడ్ చేయాలి. ఎడిట్ రౌట్స్ ఉంటుంది ఇక్కడ ఆప్షన్, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ రౌట్, ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ఉంది చూడండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మన ఫెడెక్స్ ఇంటర్నెట్ గేట్వే ఆప్షన్ వస్తుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? డెస్టినేషన్ మనము 2 ways ఇంటర్నెట్ కనెక్ట్ అవుతాం కాబట్టి సోర్స్ వచ్చేసి ఇక్కడ 0.0.0.0 ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మనం ఇంటర్నెట్ గేట్వేని యాడ్ చేస్తున్నాం రౌట్ టేబుల్లో. ఓకే, సేవ్ చేంజెస్. ఇప్పుడు ఏం జరిగిందండి? ఈ రౌట్ టేబుల్ దీనికి అసోసియేట్ అయింది కాబట్టి, ఈ రౌట్ టేబుల్లో మనం ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేసాం కాబట్టి ఇందులో ఉన్న ఇన్స్టెన్సెస్కి మనం కనెక్ట్ అవ్వబోతున్నాం. అండ్ ఈ సర్వర్స్ కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అవుతాయి. అది చెక్ చేద్దాం. ఇందాక మనకు ఫెయిల్ అయింది కదా, ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఇది ప్రైవేట్, ఇది పాస్వర్డ్ కాపీ చేసుకోండి. ఈ ఫైల్ ఓపెన్ చేయండి. ఈసారి కనెక్ట్ అనండి, చూద్దాం. చూడండి, కనెక్ట్ అయిపోయింది. ఎందుకు ఇంతకుముందు అవ్వలేదు? ఇంతకుముందు ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేయలేదు మనం. ఓకే, ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓకే, ఎస్. ఓకే, ఇది రెడీ అవుతుంది, ఇది రెడీ అవ్వనివ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మనం ఇది చూసేసాం. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మీకు అర్థమవుతుంది ఇంతవరకు ఏం చేసాము? రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ అండి. ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ప్రైవేట్ సర్వర్స్ ఏంటి పరిస్థితి? రైట్, చూద్దాం. ప్రెసెంట్ ఇది చూసాం. నెక్స్ట్ మనము ఇంకొక విండోస్ సర్వర్ క్రియేట్ చేద్దాం. ఈసారి దాన్ని ప్రైవేట్ సబ్నెట్లో క్రియేట్ చేస్తాం. ఎస్కేప్. I will create one more instance, launch instance. ఇది నేను డేటాబేస్ అంటాను. డేటాబేస్ విండోస్ తీసుకుందాం. ఈసారి మనము కీపేర్ తీసుకోండి. ఈసారి ఎడిట్లో వెళ్ళి మనం డిఫాల్ట్ తీసుకోకూడదండి, మన విపిసిలోకి వెళ్తాం. ఇందులో ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ అవద్దు, ప్రైవేట్ సబ్నెట్ తీసుకోవాలి. ఓకే, చూడండి, ప్రైవేట్ సబ్నెట్లో మనకి పబ్లిక్ ఐపీ ఉండదండి, ప్రైవేట్ సబ్నెట్కి పబ్లిక్ ఐపీ ఉండదు. ఓకే, నౌ లాంచ్ ఇన్స్టెన్స్. చూడండి, వెబ్ అప్లికేషన్కి ఏమో పబ్లిక్ ఐపీ ఉంటుంది, ప్రైవేట్ ఐపీ ఉంటుంది. కానీ డేటాబేస్కి అలా కాదు. డేటాబేస్కి మాత్రం మీకు ఓన్లీ ప్రైవేట్ ఐపీ మాత్రమే ఉంటుంది, పబ్లిక్ ఐపీ ఉండదు. సో మీరు దీన్ని కనెక్ట్ అవ్వలేము, ఎందుకంటే పబ్లిక్ ఐపీ లేదు. మీరు దీన్ని డౌన్లోడ్ చేసినా కూడా పబ్లిక్ ఐపీ లేకుండా కనెక్ట్ అవ్వలేరు. ఇప్పుడు మీరు ఇందాక మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏముంటుంది? ఇది 13 అనేది ఇందాక చూసాం కదా మనం. చూడండి, 13.2.1.30.89 అనేది పబ్లిక్ ఐపీ. ఇది పబ్లిక్ ఐపీ కంపల్సరీ ఉండాలి. ఇది ఉంటేనే కనెక్ట్ అవ్వగలుగుతాం ఈ యాప్తో. కానీ మన
ప్రైవేట్ ఐపీకి ఇన్స్టెన్స్కి పబ్లిక్ ఐపీఏ లేదు కాబట్టి దీనికి మనం కనెక్ట్ అవ్వలేం. ఇవి ఓన్లీ మరి ఎవరు కనెక్ట్ అవ్వగలరు దీన్ని? ఈ సర్వర్స్ కనెక్ట్ అవుతాయి. అంటే పబ్లిక్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్స్ ఉంటాయి కదా, ఇవి డేటాబేస్ కనెక్ట్ అవుతాయి, ఇంటర్నల్లీ కనెక్ట్ అవుతాయి అన్నమాట. మనము బయట నుంచి కనెక్ట్ అవ్వలేం వీటిని. ఇవి లోపల నుంచి సపోజ్ మీకు ఏదైనా మొబైల్ ఒక ప్రోడక్ట్ నచ్చింది, అమెజాన్ అప్లికేషన్ వాడుతున్నారు, ఇందులో అమెజాన్ అప్లికేషన్ రన్ అవుతుంది, మీరు మొబైల్ మీద క్లిక్ చేశారు, అది దాని డీటెయిల్స్ మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి, అప్పుడు ఈ అప్లికేషన్ ఇంటర్నల్లీ ఇట్ విల్ కనెక్ట్ టు యువర్ డేటాబేస్. అది ఇంటర్నల్ కనెక్ట్ అవుతుంది, దీనికి కనెక్ట్ అవుతుంది ఇంటర్నల్గా. మనం కనెక్ట్ అవ్వలేం దీన్ని, ఎందుకంటే పబ్లిక్ ఐపీఏ లేదు. ఓకే, మీరు కనెక్ట్ అన్నా కూడా మీరు దీన్ని ఒకవేళ రిఫ్రెష్ చేసిన తర్వాత మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ అన్నాక కూడా ఆర్డిపి క్లయింట్ చూడండి ప్రైవేట్ ఐపీ ఉంది, మీరు ఎలా కనెక్ట్ అవుతారు? కనెక్ట్ అవ్వలేరు. మీరు ఇవన్నీ చేసినా కూడా వేస్టే. ఇవన్నీ ఓకేనే, ఇవన్నీ అవుతాయి, బట్ మీరు కనెక్ట్ డౌన్లోడ్ డెస్క్టాప్ ఐపీ అన్నప్పుడు డేటాబేస్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇది ప్రైవేట్ ఐపీ కనెక్ట్ అంటే రావదు. అది మీరు దీనికి ఇంటర్నెట్ గేట్వే ఇవ్వకూడదు. మనం పబ్లిక్ ఐపీ లేదు కదా. సో ఇది కనెక్ట్ అవ్వదండి. ఓకేనా, ఇది తీసేసాడు. మరి నేను ఇందాక చెప్పినట్టుగా ఇంటర్నల్గానే కనెక్ట్ అవుతాయి. ఈ సర్వర్ ఉంది కదా, ఆ సర్వర్ దీనికి కనెక్ట్ అవుతుంది. అది ఎలా కనెక్ట్ అవుతుంది చూద్దాం. చూడండి, ఇందులోకి వెళ్ళండి. ఇది మన పబ్లిక్ సబ్నెట్లో ఉన్న EC2 ఇన్స్టెన్స్. ఇది ఆ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతుంది. ఎలా చూడండి, ఇందులో కూడా RDP యాప్ ఉంటుంది. చూడండి, ఇందులో కూడా ఒకసారి చూద్దాం. RDP అని టైప్ చేయండి. సో ఇది వాడే ముందు నేను మీకు ఇంకోటి చూపించాలి. ఏంటది? కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇది మన పబ్లిక్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్స్ అండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే ఇక్కడ చూడండి దీనికి పబ్లిక్ ఐపీ కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ ఇది మీరు పింగ్ google.com అన్నారనుకోండి, మీకు గూగుల్కి పింగ్ చేస్తాం. చూడండి, అంటే బయట ప్రపంచానికి, అంటే బయటలో ఉన్న పబ్లిక్ సబ్నెట్స్ కనెక్ట్ అవ్వగలదు, బయట ఉన్న పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగలదు. మీరు google.com, gmail.com, ఓకే, పింగ్ రిప్లై వస్తుంది. అంటే మనం దీనికి కనెక్ట్ అవ్వగలిగాం, ఈ సర్వర్ కూడా వేరే సర్వర్స్తో కనెక్ట్ అవ్వగలుగుతుంది త్రూ ఇంటర్నెట్. ఓకే ఓకే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సర్వర్ దీనికి కనెక్ట్ అవ్వబోతుంది. చూడండి, దీనికి అవ్వాలి అంటే ఏం చేయాలంటే మనం ఈ ప్రైవేట్ ఐపీకి తీసుకోండి, గో టు అవర్ ఇన్స్టెన్స్. ఇక్కడ కంప్యూటర్ నేమ్ ఏంటి అంటే ప్రైవేట్ ఐపీ ఉంది కదా, ప్రైవేట్ ఐపీ పేస్ట్ చేయండి. ఓకేనా, కనెక్ట్. ప్రైవేట్ ఐపీతో ఒకదాంతో కమ్యూనికేట్ చేసుకోగలుగుతాయి, చెప్పాను కదా, ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ చేసుకోగలుగుతాయి. ఇక్కడ యూజర్ నేమ్ తెలుసు కదా, అడ్మినిస్ట్రేటర్. చూడండి, యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్. పాస్వర్డ్ ఇది, ఎస్. చూడండి, ఇది వేరు, ఇది వేరు. అంటే నేను పబ్లిక్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్స్ లోపల ఉండి వేరే ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతున్నాను. చూడండి, అది రెడీ అవుతుంది. 2 minutes వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ప్రైవేట్
సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్స్ అండి. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి పబ్లిక్ ఐపీ లేదు. అండ్ అబ్జర్వ్ చేయండి, మీరు స్క్రోల్ డౌన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇంటర్నెట్ లేదు. చూడండి, ఈ సింబల్ కనబడుతుంది, ఇంటర్నెట్ లేదు. మనకి ఇక్కడ చూడండి, పబ్లిక్ సబ్నెట్లో ఇన్స్టెన్స్కి ఇంటర్నెట్ ఉంది, దీనికి ఇంటర్నెట్ లేదు. మీరు ఇందులో కూడా ఆ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్స్ మీరు ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఇప్పుడు నేను ఎక్కడ ఓపెన్ చేస్తున్నాను, ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్స్లో. ఇక్కడ నేను పింగ్ google.com అన్నా అనుకోండి, మీకు రెస్పాన్స్ రాదు. చూడండి, రిక్వెస్ట్ టైమ్డ్ అవుట్. ఎందుకంటే ఈ ఇన్స్టెన్స్కి ఇంటర్నెట్ లేదు. ఇంతవరకు మీకు డౌట్స్ ఉన్నాయండి? ఇంతవరకు డౌట్స్ ఉన్నాయా బిఫోర్ ఐ మూవ్ టు నాట్ గేట్వే? నో సార్. రైట్. సో మనం ఇప్పటిదాకా ఏం చూసామంటే ఒక సబ్నెట్లోంచి ఒక పబ్లిక్ సబ్నెట్లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేసాం, ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం, బాగానే ఉంది. తర్వాత ప్రైవేట్ సబ్నెట్లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, దానికి పబ్లిక్ ఐపీ లేదు, కాకపోతే ఈ మిషన్ ద్వారా దీన్ని కనెక్ట్ అవ్వగలిగాం. సో ఇవి ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి అనేది మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్, ఇందులో ఒకవేళ డేటాబేస్ ఉందండి, డేటాబేస్ సాఫ్ట్వేర్ ఉంది, ఇది అప్డేట్ అవ్వాలి. ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వాలి అంటే ఇది టెంపరీలీ ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలి. వన్ వే మాత్రమే. అంటే ఇది అక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళ డేటాబేస్ కావచ్చు, ఒరాకిల్ వాళ్ళ డేటాబేస్ కావచ్చు, అది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి ఇది ఇందులో ఉన్న సాఫ్ట్వేర్ని లేటెస్ట్ సాఫ్ట్వేర్కి డౌన్లోడ్ చేసుకుంటుంది, ఒక అప్డేట్ అయిపోతుంది. రైట్. సో దీనికి ఏం చేయాలి మనము, రూల్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ గేట్వే క్రియేట్ చేయాలి. నాట్ గేట్వే ఎక్కడ క్రియేట్ చేయాలి? పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేయాలి. ఆ తర్వాత ఆ నాట్ గేట్వే ఒక ఐడి వస్తుంది, ఆ ఐడిని తీసుకెళ్ళి ఈ సబ్నెట్కి అసోసియేట్ చేసిన రౌట్ టేబుల్లో యాడ్ చేయాలన్నమాట, నాట్ గేట్వే ఐడి. అంతే. ఓకే, మనము నాట్ గేట్వే క్రియేట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గో టు యువర్ విపిసి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేయండి, నాట్ గేట్వేస్ అని ఉంటుంది. నాట్ గేట్వేస్ ఇది క్లిక్ చేయండి. క్రియేట్ నాట్ గేట్వే. నాట్ గేట్వే నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను ఫెడెక్స్ ప్రాజెక్ట్ నాట్ గేట్వే అంటున్నాను. తర్వాత ఈ నాట్ గేట్వే పబ్లిక్ సబ్నెట్ అని క్రియేట్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో మీకు ఇది డిఫాల్ట్ సబ్నెట్స్ అండి, ఇవి డిఫాల్ట్ విపిసిలో ఉన్న సబ్నెట్స్. ఇది మన సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్. ఇందులోనే చేయాలి, పబ్లిక్ సబ్నెట్లో చేయాలి, ఇందులో కాదు, ఇందులో చేయాలి, పబ్లిక్ సబ్నెట్ చేయాలి. ఓకేనా? మీకు ఎలాస్టిక్ ఐపీ కూడా క్రియేట్ చేయాలి. మనకి ఇప్పుడు లేదు కదా, ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు కాబట్టి అలొకేట్ ఎలాస్టిక్ ఐపీ అంటాం. ఓకే, ఎలాస్టిక్ ఐపీ ఈజ్ అలొకేటెడ్. నెక్స్ట్ కమ్ డౌన్, క్రియేట్ నాట్ గేట్వే. నాట్ గేట్వే క్రియేట్ అవుతుందండి, పెండింగ్ స్టేట్లో ఉంది. ఇది రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ప్రజెంట్ మీకు ఇందులో ఉన్న ఇన్స్టెన్స్ ఉంది కదా, దీంట్లో ఇంటర్నెట్ లేదు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంటర్నెట్ లేదండి, ఇక్కడ పింగ్ కూడా అవ్వట్లేదు. మన నాట్ గేట్వే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్నెట్ వచ్చేస్తుంది, పింగ్ కూడా అవుతుంది, రెండు అవుతాయి. చూద్దాం. ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్, లెట్స్ వెయిట్. అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఈ ప్రైవేట్ సబ్నెట్కి అసోసియేట్ అయిన రౌట్ టేబుల్ ఉంటుంది కదా, అందులో ఆ నాట్ గేట్వే యాడ్ చేయాలి. సో ఫర్ దాట్ వాట్ వీ హ్యావ్ టు డూ, go to route tables,
ఇవి కూడా పబ్లిక్ కదా, ప్రైవేట్ రౌట్ టేబుల్ సెట్ చేసుకోండి. ఇది అన్చెక్ చేయండి, ఇది సెట్ చేసుకోండి ప్రైవేట్ రౌట్ టేబుల్. గో టు రౌట్స్. ప్రెసెంట్ ఇక్కడ ఒకటే ఎంట్రీ ఉంది, విపిసి రేంజ్. ఎడిట్ రౌట్ టేబుల్, రౌట్, యాడ్ రౌట్. ఇక్కడ మీరు నాట్ గేట్వే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మన నాట్ గేట్వే ఫెడెక్స్ ప్రాజెక్ట్ నాట్ గేట్వే ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు 000 ఇది సెలెక్ట్ చేసుకోండి. దెన్ సేవ్ చేంజెస్. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కొద్దిసేపట్లో మనకి ఇక్కడ ఇది సింబల్ మారిపోతుంది. ఇక్కడ మీకు ఇంటర్నెట్ లేదు కదా, జస్ట్ అబ్జర్వ్ ఇట్. కొద్దిసేపట్లో నెట్ వచ్చేస్తుంది, అబ్జర్వ్ చేయండి. రిఫ్రెష్ చేయడం ఉంటుందా సార్? ఏమంటారండి? నార్మల్ రిఫ్రెష్ చేస్తాను కదా. రిఫ్రెష్ చేయలేము, ఇది ఆటోమేటిక్గా అది చేంజ్ అవ్వాల్సిందే. అయింది చూడండి, ఇక్కడ మారిపోయింది సింబల్, రైట్. Yes. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ping.google.com అన్నప్పుడు మీకు రిప్లై వస్తుంది చూడండి. అంటే ఇంటర్నెట్ అనేది మనము క్రియేట్ చేసాం. ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్స్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చేసాం. నాట్ గేట్వే వన్ వే, ఇది ఓన్లీ వన్ వే మాత్రమే అవుతుంది అనమాట. ఓకేనా? ట్రాఫిక్ పైనుంచి ఓన్లీ ఆ సర్వర్ నుంచి అప్డేట్ మాత్రం అవుతాయి, వేరే వాళ్ళు బయట నుంచి కనెక్ట్ అవ్వలేరు దీన్ని. సో మనం డిస్కస్ చేసినంత కూడా ప్రాక్టికల్ చేసాం. ఎనీ క్వశ్చన్స్ అండి? ఇంతవరకు మీకు డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుందా? విపిసి ఎలా క్రియేట్ చేస్తాం అనేది, సబ్నెట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, అందులో విపిసి ఎలా క్రియేట్ చేస్తాం, అందులో ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇలా సబ్నెట్స్ ఉంటాయి మీకు ఫ్యూచర్లో. ఇందులోనే ఈ పర్టికులర్ సబ్నెట్లో ఒక 20 సర్వర్స్ క్రియేట్ చేయమనొచ్చు. ఓకే, ఈ టేబుల్లో ఈ ఎంట్రీస్ యాడ్ చేయమనొచ్చు, డిఫరెంట్ ఎంట్రీస్ యాడ్ చేయమనొచ్చు. ఇవాళ చూసాం ఎలా ఎంట్రీస్ యాడ్ చేయాలి, ఎలా అసోసియేట్ చేయాలి, ఎలా ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి ఒక సబ్నెట్లో మనం ఎగ్జాంపుల్ చూసాం ఇప్పుడు. ఓకే, రియల్ టైంలో కొంచెం కొన్ని ఎక్కువ సర్వర్స్ ఉండొచ్చు, కొన్ని ఎక్కువ ఎంట్రీస్ ఉండొచ్చు, అంతే తేడా. ఓకేనా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది ఈ రిసోర్సెస్ ఫ్రీ కాదండి, ఈ రిసోర్సెస్ ఫ్రీ కాదు. మీరు అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు 1 by 1 డిలీట్ చేయాలి. ఇవి ఫ్రీ కాదు, మనం మర్చిపోతే మనకి ఛార్జెస్ అప్లై అవుతాయి. 1 by 1 మనం డిలీట్ చేయాలి. ఫస్ట్ రివర్స్లో అనమాట. నేను నాట్ గేట్వే డిలీట్ చేసేస్తున్నాను. ఐ విల్ గో టు యాక్షన్స్, ఐ విల్ డిలీట్ నాట్ గేట్వే. ఇవి మనం టెరాఫామ్లో కూడా చేస్తాం. టెరాఫామ్లో ఈ యాక్టివిటీస్ అన్ని టెరాఫామ్లో చేస్తాం. టెరాఫామ్లో మనము ఇవన్నీ 1 by 1 డిలీట్ చేసే అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే డిలీట్ చేసేస్తుంది. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఇందాక ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసాం కదా నాట్ గేట్వే కోసం. సో ఆ ఎంట్రీ ఇక్కడ ఉండిపోతుంది, దీన్ని మనమే రిలీజ్ చేయాలి. ప్రజెంట్ ఇది మన నాట్ గేట్వేకి అసోసియేట్ అయ్యి ఉంది. ఈ నాట్ గేట్వే డిలీట్ అయిన తర్వాతే మనకి ఈ ఎలాస్టిక్ ఐపీ మనం యాక్షన్లోకి వెళ్ళి రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతే, మీరు మర్చిపోతే మాత్రం మీకు ఈ ఎలాస్టిక్ ఐపీకి ఛార్జెస్ అప్లై అవుతాయి. సో మనం వెయిట్ చేయాలి ఇది డిలీట్ అయ్యేంత వరకు. ఎట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు ఆల్సో, మీరు ఇంటర్నెట్ గేట్వే కూడా డిలీట్ చేసేసేయండి. ఫెడెక్స్ ఉంది కదా ఇక్కడ, దీని యాక్షన్స్లోకి వెళ్ళండి, డిటాచ్ ఫ్రమ్ విపిసి. ఓకే, క్యాన్సిల్. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, మీరు దీన్ని తీసుకోకూడదు. డిఫాల్ట్ విపిసి, ఇది ప్రైవేట్ విపిసి, మన కస్టమ్ విపిసి. యాక్షన్స్, డిటాచ్ ఫ్రమ్ విపిసి, డిటాచ్ ఫ్రమ్ విపిసి. ఏమంటుంది? అన్సక్సెస్ఫుల్, ఎందుకంటే వేరే వాళ్ళు దీన్ని వాడుతున్నారు అంటున్నారు కదా, అందుకని. ఇట్స్ ఓకే. మీరేం చేయొచ్చు, మీరు ఒకసారి మన ఇన్స్టెన్స్కి వెళ్ళండి, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లో ఉన్న ఈ 2 ఇన్స్టెన్సెస్ని డిలీట్ చేసేసేయండి. 2 కూడా టర్మినేట్ ఇన్స్టెన్స్. ఒకసారి నాట్ గేట్వే చూద్దాం. ఇది డిలీట్ అయిపోయిందండి. ఓకే, ఇది కొద్దిసేపు అయ్యాక ఇక్కడ నుంచి కంప్లీట్లీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది రికార్డ్. ప్రజెంట్ అయితే డిలీట్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ మనకి ఈ స్టేటస్ టర్మినేట్ అని రావాలి. టర్మినేట్ అయిపోయింది కదా. మీరు నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నెట్ గేట్వే కాకుండా
మీరు డైరెక్ట్గా గో టు యువర్ విపిసి. మన విపిసిని డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి సార్. చేసుకొని యాక్సెస్కి వెళ్ళండి, డిలీట్ విపిసి చేయండి. ఆటోమేటిక్గా దీంతో పాటు మన ఇంటర్నెట్ గేట్వే కూడా వెళ్ళిపోతుంది, రౌట్ టేబుల్ కూడా అన్నీ వెళ్ళిపోతాయి. సో వన్ బై వన్ చేసే అవసరం లేదు, డైరెక్ట్గానే వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇక్కడ డిలీట్ అని టైప్ చేయండి, డిలీట్. సో గివ్ సమ్ టైమ్. ఇవన్నీ కూడా మన సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ మనకి ఈ రెండు ఉన్నాయి కదా, రిఫ్రెష్ చేయండి, ఆ రెండు కూడా వెళ్ళిపోతాయి. యా, గాన్. సబ్జెక్ట్స్ ఆర్ గాన్. రౌట్ టేబుల్స్ కూడా రెండు ఉన్నాయి, రిఫ్రెష్ చేయండి, అవి కూడా డిలీట్ అయిపోయినాయి. ఇంటర్నెట్ గేట్వే రిఫ్రెష్ చేద్దాం. సో దట్ ఆల్సో గాన్. ఇది ప్రైవేట్, ఇది మన డిఫాల్ట్ విపిసి అండి. రైట్? ఒకటే మిగిలింది ఇప్పుడు ఏంటంటే ఎలాస్టిక్ ఐపీ. చూద్దాం. సెలెక్ట్ దిస్ వన్, ట్రై టు రిలీజ్ ఇట్. రిలీజ్. అది కూడా రిలీజ్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్ అండి. నా ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే రేపు ఈవినింగ్ మనం డిస్కస్ చేద్దాం ఆన్ దిస్ టాపిక్. ఎనీ డౌట్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి? ఎస్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. విల్ మీట్ టుమారో మార్నింగ్ ఎట్ 10:30. థ్యాంక్ యూ అండి. సార్ సార్ చెప్పండి చెప్పండి చెప్పండి. సార్ అది మార్నింగ్ క్లాసు 1 అవర్ చెప్తాను, ట్రై చేయండి సార్. అంటే మోర్ దెన్ 1 అవర్ ఉంటే కనుక అంటే ప్రాక్టీస్ కి కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, ఎక్కువ. ఓకే, రేపు బ్రేక్ తీసుకుందామా? బ్రేక్ కాదు సార్, అంటే మనం 1 అవర్ క్రాస్ చేసేస్తున్నాం కదా. అంటే ఓకే ఓకే ఓకే, అంటే మేము మళ్ళీ ప్రాక్టీస్ కూర్చున్నప్పుడు కొన్ని మిగిలిపోతున్నాయి, ఎక్కువైపోతుంది సార్ సబ్జెక్ట్. అవునా? ఓ పని చేద్దాం, రేపు నేను 45 మినిట్స్ తీసుకుంటాను, సరేనా? రేపు 45 మినిట్స్ తీసుకుంటాను, ఓకేనా? అంటే 1 అవర్ వరకు పర్లేదు సార్. దాన్ని 1 అవర్ మీరు చెప్తే కనుక మేము దాన్ని 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తాం. అంటే మాకు ఒక క్లాస్ 2 అవర్స్ పడుతుంది ప్రాక్టీస్ చేయడానికి. అది మోర్ దాన్ 1 అవర్ అయ్యేటప్పటికి ఏమైపోతుందంటే కొంచెం పెండింగ్ ఉండిపోతుంది. రైట్ రైట్, ఓకే అండి, ఓకే. నేను మీరు వింటున్నారు కదా, కంఫర్ట్గా ఉన్నారేమో అనుకున్నాను. ఓకే, అంటే ఈవినింగ్ క్లాస్ కూడా ఉంటుంది కదా, అది కూడా కొంచెం ఎక్కువ బర్డెన్. అవునవును, నిజమే నిజమే. రేపు క్వాలిటీ ఉండదు. తక్కువ. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే వంశీ, ప్లాన్ చేస్తాను, అకార్డింగ్లీ ప్లాన్ చేస్తాను, డోంట్ వరీ. అంటే కుదిరినంత వరకు చేయండి. ఒకవేళ లేదు పర్లేదంటే కనుక మీరు ఎక్స్టెండ్ చేసినా ఇబ్బంది లేదు. అంటే 1 or 2 క్లాసెస్ ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు. అంటే నాకు తొందర ఏం లేదు. నేను ఏమనుకుంటున్నానంటే మీరు గ్రాస్పింగ్ చేస్తున్నారేమో అనుకున్నాను, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను ఐ విల్ ప్లాన్ అకార్డింగ్లీ, డోంట్ వరీ. అంటే ఒక 2 క్లాసెస్ కొంచెం ఇబ్బంది పెట్టింది. అవునా? ఓకే ఓకే, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్, డోంట్ వరీ. అర్థమైంది నాకు. ఓకేనా? రైట్ అండి, రేపు కనెక్ట్ అవుదాం మళ్ళీ. టేక్ కేర్, బాయ్.